నెల్లూరు చేపల పులుసుకి కావాల్సినవి ఇదిగోండి. స్టవ్ వెలిగించుకొని పాన్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను కూరకు సరిపడగా ఆయిల్ అయితే వేస్తున్నాను. ఈ ఆయిల్ వచ్చేసి వేరుశనగల నూనె, చాలా బాగుంటుంది కూర, టేస్ట్గా ఉంటుందని చెప్పేసి వేరుశనగ నూనె అయితే వేస్తున్నాను చేపల పులుసులోకి. కూర సరిపడగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇదిగోండి ఉల్లిపాయ ముద్ద ఇందులో వేసుకుంటున్నాను. 5-6 పచ్చిమిరపకాయలు. ఇప్పుడేమో టమాటా పేస్ట్ అండి, ఇది కూడా వేసుకుందాము ఇప్పుడే. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేస్తున్నాను, వేసుకుందాము. ఇది బాగా మగ్గాలి. బెండకాయలు ఇవి ముచ్చుకులు తీసేసి ఒక బెండకాయ 2 బెండకాయలు కింద కట్ చేసేసి పులుసులో ఇవి ముద్దలు వేసేసుకొని మగ్గబెట్టేసుకుని ఇవి కూడా ఇప్పుడు కట్ చేసి వేస్తాను. ఇదిగోండి బెండకాయలు కూడా వేసుకున్నాను కట్ చేసేసుకునే విధంగా. ఇప్పుడైతే ఇందులో పసుపు కారం కూడా వేస్తాను. ఇప్పుడు కూర ఉడకడానికి సరిపడగా నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇది చింతపండు అయితే నానబెట్టుకున్నాను. ఇక్కడేమో పచ్చిమిర్చిలు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుని ఉంచుకున్నానండి. ఇక్కడైతే ఇంకా వాటర్ వేసుకున్నాం కదా, ఉడకబెట్టుకోవాలి. చేపలు ఉడికిన తర్వాత చింతపండు గుజ్జు అయితే వేస్తాను. ఇప్పుడు మనం ఇందులో చింతపండు గుజ్జు వేసుకుందామండి. కూర అయితే ఉడికిపోతుంది. చింతపండు గుజ్జు కూడా వేసుకుంటున్నాను. చింతపండు గుజ్జు వేసుకున్నాం కదా, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసుకుంటున్నాను. కూరకు సరిపడగా మసాలా వేసుకొని ఒకసారి జస్ట్ ఇలా కలుపుకోవాలి. చూసారు కదా, ఇప్పుడైతే ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసేసుకొని లాస్ట్లో ఫైనల్ కొత్తిమీర వేసుకుందాము. ఉప్పు అవన్నీ ఇప్పుడే చూసేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్లీ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే రెడీ. చూసారు కదా, ఇవాళ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అయితే అనుకుంటున్నాను. రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.